ఈ రోజు మనం మొదటి స్కందం 13 అధ్యాయం 45 శ్లోకం నుంచి చదవబోతున్నాం. ఇంతకు ముందు వరకు ఆ, 44 శ్లోకం వరకు 44 కాదు, అంటే 39 అనుకో, 39 నుంచి నారదముని నారదముని 41 నుంచి నారదముని యుధిష్ఠిర మహారాజుకి చెప్తున్నాడు. ఒక తన యొక్క ఇది ఏ విధంగా యుధిష్ఠిర మహారాజు చింతించాల్సిన అవసరం లేదనే విషయాన్ని చర్చిస్తూ దాంట్లో మనం 4 శ్లోకాలు చదివాం. ఇక్కడ ఇక్కడ నుంచి రెండు మూడు శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలు చదివించాం, చూద్దాం. నారదముని యొక్క బోధన ఏమిటి? ఇంత ముందు చూసుకుంటే నారదముని అన్నాడు, మనం ఇక్కడ మనకి 41 42 చూసుకుంటే మనం అందరం కూడా పశువులకి ఏ విధంగా అయితే ముక్తాడు పెట్టి మనం బంధిస్తారో, అలాగే మనం కూడా ఈ గుణాల ద్వారా లేదా వేదిక మంత్రాల ద్వారా మనం బంధించబడ్డాం. మనం ఎంత చేద్దాం అనుకున్నా, ఆ ఎద్దు ఏం చేద్దాం అనుకున్నా ముక్కుతాడు కారణంగా అది ఏం చేయలేకపోతుంది, ముక్కుకున్న తాడు కారణంగా. అదే విధంగా మనం ఏం చేద్దాం అనుకున్నా మన ముక్కుతాడైన వేద నియమాలను మనం నియంత్రిస్తూ ఉంటాయి. ఆ విధంగా మన బుద్ధులు అయితే ఆటలు దాటి జవ దాటి వెళ్ళడానికి లేదు. అలాగే ఈ భగవంతుడు ఏం చేస్తాడు, మన ఆడుకున్న చిన్నపిల్లవాడు ఏంటంటే కొన్ని వస్తువులు చేస్తుంటాడు. ఏదైనా మనం ప్రత్యేకించి బొమ్మలు చేసే ఆటలు ఉంటాయి చూడండి, ఒక హౌస్ అని బ్రిడ్జ్ అని చేసేవి. అవి ఏంటంటే పిల్లలు చేస్తారు, మళ్ళీ తీసేస్తారు, తీసి మళ్ళీ వేరే వేరే బొమ్మ చేస్తారు. అదే విధంగా భగవంతుడు కూడా మన జీవితంలో కూడా ఆయన మనుషులు కలుపుతుంటాడు, తీసేస్తుంటాడు. మనుషులు కొన్ని కొన్ని ఈ జన్మలో మనం ధనికులం అవ్వచ్చు, వచ్చే జన్మలో మళ్ళీ ఈ ధనం అంతా పోయింది, అంతే అంతా తీసేసుకున్నాడు భగవంతుడి. వచ్చే మనం పేదవాళ్ళగా పుట్టచ్చు. ఈ జన్మలో మనం నిరక్షరాస్యులు, పొట్ట విప్పితే ఒక అక్షరం రాకపోవచ్చు, అని వచ్చే జన్మలో మనం మంచి పండితుడిగా పుట్టచ్చు. సో ఈ విధంగా వస్తుంది. అంచేత మనం ఎప్పుడైతే మనం ఆత్మ ఆత్మ నిత్యమని తెలుసుకుంటాము, దేహం శాస్త్రం తాత్కాలం అని తెలుసుకొని మనం చేస్తాం, ఈ భౌతిక పదార్థాలన్నింటి కోసం మనం చేస్తాం, ఆయన భ్రాంతి నుంచి బయటపడతాడు అని చెప్పి మనకు చెప్పాడు. ప్రభు సారీ ప్రభు, వాయిస్ వేరే వినిపిస్తుంది ప్రభు, మీ వాయిస్ క్లియర్ గా. ఓకే, నాకు కాకుండా ఒక్క నిమిషం. నాకేనా మరి అందరికా తెలియదు మరి. అందరికీ అందరికీ అలాగే ఉంది ప్రభు, వేరే ఇది అందరికి అలాగే ఉంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఎలాగుంది? ఇక్కడ 45 శ్లోకంలో నారదుని చెప్తున్నాడు, సహస్తాని సహస్తానాం అపధాని చతుష్పథాం ఫల్గుని తత్ర మహతాం జీవో జీవస్య జీవనం. ఆహస్తాని, హస్తాని అంటే చేతులు కలిగినవని, ఆహస్తాని అంటే చేతులు లేనివి. సహస్థానం 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 అంటే అస్థానం అంటే చేతులు ఉన్నాడు. అలాగే అపదాని పాదాన్ని అంటే పాదాలు, అపదాని పాదాలు లేనివాడికి చతుష్పాదం, పాదాలు లేనివి 4 పాదాలు ఉన్నాయి దానికి. అలాగనే ఫల్గుని అంటే ఫల్గు అంటే నిజమైన కాదు, అంటే శక్తిహీనులు అని ప్రభుపాదాలు చెప్పారు. శక్తిహీనులైనవి మహాత్మ అంటే అంటే ధీరులు అంటే గట్టి శక్తివంతులైన వాడికి. ఈ విధంగా జీవో జీవస్య జీవనం, ఈ విధంగా ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం అవుతూ ఉంటుంది. అంటే హస్తాలు లేని జీవులు హస్తాలు ఉన్న జీవులకి,
పాదాలు లేని జీవులు, పాదాలు ఉన్న వాటికి, అలాగే శక్తిహీనులు, బలహీనులు అయిన జీవులు బలమైన జీవులకి ఆహారం అవుతూ ఉంటారు. అస్తము లేనివి అస్తములు గలవానికి ఆహారం అవుతున్నవి. పాదములు లేనివి 4 పాదములు కలిగిన వానికి ఆహారం అవుతున్నవి. లైనవి శక్తి గలవానికి జీవనాధారం అవుతుంది. ఈ విధంగా ఒక జీవి వేరొక జీవికి ఆహారం అవుట సాధారణ నియమమే ఉన్నది. అంటే ఇక్కడ ప్రతి జీవి కూడా, ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం అవుతూ ఉంటారు. ఇక్కడ కొన్నిసార్లు చూసుకుంటే మరి అలాగనుకుంటే అన్ని బలహీనమైన జీవులన్నీ కూడా యూనో బలమైన వాటికి ఆహారం అయిపోతే, మరి బలమైనవి ఉంటే బలహీనమైనవి ఉండవు. తర్వాత ఒకరు ఆటకి పరిస్థితి. బలమైన వాటిని ఎవరు చేయలేరు. ఇప్పుడు సపోజ్ ఓ దుర్మార్గుడు ఉన్నాడు అనుకోండి. ఆ దుర్మార్గుడు బలహీనమైన ధర్మాత్మల్ని ఆయన ఇచ్చేయచ్చు కదా. సో అప్పుడు అలా చేస్తే అంత దుర్మార్గులు మిగులుతారు, ధర్మాత్ములు ఎవరు మిగలరు. ఆ ఆ ప్రశ్న రావచ్చు. ఎందుకంటే శక్తిహీనులు శక్తిమైన శక్తి గలవానికి జీవనాధారం అని. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా తీసుకుంటే ఒక బలమైన బలహీనుడు, ఒక బలమైన ధర్మ రహితుడు బలహీనమైన ధర్మాత్ముడి కంటే బలమైన వాడుగా కనబడచ్చు. కానీ వీళ్ళందరూ ఒక ఒక గుంపుగా మారితే అది రివర్స్ అవుతుంది. అందుకనే మన సముద్రంలో చూసుకుంటే, సముద్రంలో ఏం చేస్తుంది? సముద్రంలో పెద్ద పెద్ద చేపలు చిన్న చేపలన్నిటిని తింటూ ఉంటాయి. మరి చిన్న చేపలు చనిపోతే చిన్న చేపలు అవి ఆడికి మరి ఆహారం ఏంటంటే మళ్ళీ పెద్ద చేపలే. చిన్న చేపలన్నీ ఒక్కసారి అటాక్ చేసి పెద్ద చేపలని తింటూ ఉంటాయి. కొద్దిగా పెద్ద చేప కొద్దిగా బలహీనమైంది అనుకోండి, ఇంకా దాన్ని పొడుచు తిని అది అంటుంది. ఈ విధంగా శక్తిహీనులు శక్తివంతులు అంటే అది పరిస్థితులను బట్టి, అంతేగాని ఒక డెఫినేషన్ లేదు వీడు ఎప్పుడు కూడా శక్తివంతులని. ఇది భౌతిక జగత్తులో ఎవరు కూడా శక్తివంతులు కారు, ఎవరు బలహీనలు కారు. పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఒక జీవి మరొక జీవికి జీవనాధారం అవుతాడు. ఇప్పుడు నాకు జీవనాధారం ఇంకొకరు ఉన్నారు. నేను ఎవరి మీద పెత్తనం చెలాయించి బతికేవచ్చు, కానీ నన్ను మీద పెత్తనం చెలాయించి బతికేవాళ్ళు మరొకరు వస్తారు. లేదా ఈ రోజు నన్ను నా మీద ఎవరు పెత్తనం చెలాయించలేరు, కానీ కొన్ని సంవత్సరాలు పోయాక, నేను బలహీనం అయ్యాక నా మీద అందరూ పెత్తనం చెలాయించి మొదలు పెడతారు. సో ఈ విధంగా ఒక జీవి ఇంకొక జీవికి జీవనాధారం. అది అది సాధారణమైన నియమము అని చెప్పి ప్రభుపాద గారు ఇక్కడ చెప్తున్నారు. దీంట్లో భాషల్లో ప్రభుపాద వారు ఏం రాస్తున్నారో మనం చూస్తే, ప్రభుపాద వారు ఇక్కడ మన జీవనాధారం, మన జీవన పోరాటం కోసం రాస్తూ, జీవన పోరాటంలో మనందరం కూడా ఏమనుకుంటున్నాం? నేను నా కారణంగానే వీళ్ళందరూ బతుకుతున్నారు, నేను లేకపోతే వీళ్ళు సారీ నేను ఓ నేను 45 కాదు చదవాలి, 47 చదివాను. సరే 45 నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఎవరు ఏమో చెప్పలేదు 45 కాదండి అని చెప్పి. 45 నుంచి చెప్పాను, కానీ 47 నుంచి స్టార్ట్ చేస్తాను. చూసుకోవాలి, పేజ్ చూసుకోలేదు. 45 తస్మాజహ్యంగ వైక్లవ్యం అజ్ఞానకృతమాత్మన కథం త్వనాథ కృపణ వర్తేరంస్తే చ మాం వినా. కనుక ఆత్మజ్ఞాన రాహిత్యముచే కలిగిన వ్యాకులతను నీవు శీఘ్రమే త్యజించుము. అనాథులను అమాయకులను వారు నేను లేకుండా ఏ విధంగా జీవించగలని నీవు ఇప్పుడు తలచుచున్నావు. ఇది చదివినట్టు గుర్తు పనండి. సరే చేత మనకి అజ్ఞానం వల్ల మనం అందరం అనుకుంటాం నేనే అందరికీ ఆధారం, నేను లేకపోతే నా కుటుంబంలో కానీ లేదా నా దేశంలో కానీ, మనం చాలాసార్లు ప్రత్యేకించి మనం సేవల్లో ఇది ఎక్కువగా ఉంటారు. ఉం? నేను లేకపోతే ఈ సేవ ఎవరు చేస్తారు, నేను నేను అంత టెంపుల్లో నేను లేకపోతే చాలా సేవలు ఆగిపోతాయండి.
అలాగ అనుకుంటాం, అనుకుంటుంటాం మనం. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. బొంబాయిలో నేను లేకపోతే, జీవులో నేను లేకపోతే చాలా సేవలు ఆగిపోతే ఎవరు చేస్తారు? ఎందుకని ఏ, బొమ్మను వదిలేసి, జీవిని వదిలేసి ఏ, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. కొన్ని సంవత్సరాల వరకు ఎందుకు పని, కొన్ని సంవత్సరాలు సెటిల్ అయిపోయి ఉండొచ్చు, కానీ నువ్వు వదిలేసిన తర్వాత కూడా ఏ మాత్రం కూడా వాళ్ళకి ఇబ్బంది కలగదు. ఆ సేవలు ఎవరో ఒకరు చేశారు, ఏదో రకంగా అయ్యాయి. సో ఇది మనం, నేను లేకపోతే సేవ జరగదు, లేదా నేను లేకపోతే ఇది అవ్వదు, నేను నా వల్ల ఇవన్నీ అయ్యాయి, ఇదంతా మనం ఆత్మ జ్ఞాన రాహిత్యం వల్లనే మనం ఈ అటువంటి ఆలోచనలో ఉంటాము. అంచేత నువ్వు కూడా ఇప్పుడు అదే రకమైన ఆత్మజ్ఞాన రాహిత్యం వల్ల కలిగిన అజ్ఞానం వల్ల నువ్వు కూడా ఏమనుకుంటున్నావు, అరే నేను రక్షించకపోతే ఇంకెవరు రక్షిస్తారు, వాళ్ళు వయసులో ముసలి వాళ్ళు అయిపోయారు, నా రక్షణ లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు అన్న దీంట్లో ఉంటున్నాం. సో నిజానికి మనం ఎవరిని రక్షించడం లేదు, ఎవరు మన యొక్క రక్షణ మీద ఆధారపడి లేరు, ఆ విషయాన్ని తెలుసుకోగలగాలి. అందుకని భగవంతుడు మనం చూపిస్తుంటాడు కొన్నిసార్లు. ఎవరైతే ఆ భావనలో ఉంటారో వాళ్ళకి కనువిప్పు కలిగేటట్టుగా చేస్తారు, కానీ చాలా మంది ఆలోచించరు, చూడరు. ప్రాబ్లం అది. ఏ విధంగా? అటువంటి వాళ్ళని ఎవరైతే తన మీద ఆధారపడ్డారన్నారో వాళ్ళనే అనారోగ్య పనులు చేసి, వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టి 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 అంత చేసి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు వీళ్ళకి అర్థం అవుతుంది, అరే నేను ఇంత ప్రయత్నించాను, అయినా సరే నేనేం చేయలేకపోయాను. కానీ అది ఎప్పుడు చేసుకోవాలి. అందుకే చాలాసార్లు అవి జరుగుతూ ఉంటాయి అటువంటివి. సో భగవంతుడు అంటే అల్టిమేట్ గా ఒక వ్యక్తి జీవిస్తున్నాడన్న మరణించినది భగవంతుడి నిర్ణయిస్తున్నారు కానీ తప్ప మన యొక్క ఆలోచన, మన యొక్క ప్రయత్నం వలన కాదు అనేది మనం తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ ప్రభుత్వాలు భాష రాస్తున్నారు, బంధుమిత్రాదులు అనాథులనియు మరియు మనపైన ఆధారపడి ఉన్నారని తలచడం అజ్ఞాన కారణమని జరుగును. సో మన బంధుమిత్రులందరూ నా మీద ఆధారపడ్డారు, మా కుటుంబ సభ్యులందరూ నేను లేకపోతే ఇంకెవరు, నేనే సంపాదించి పెట్టాలని ఇంకెవరు చేయలేరని, లేకపోతే నేను, కానీ అదంతా కాదు. అటువంటి కుటుంబాలన్నీ కూడా బతికేస్తూ ఉన్నాయి. ఎవరైతే మూలాధారం కానీ లేకపోతే కుటుంబం నడవదు అనుకున్నారో అటువంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ కుటుంబంలో ఆ కుటుంబం ఇంకా కూడా ఇంకా జీవిస్తూనే ఉంది. ఇంకా వాళ్ళు అన్ని రకాలుగా కొంచెం ముందుకు కూడా వెళ్ళిన కుటుంబాలు కూడా ఉన్నాయి అంతకు ముందు కంటే. అంచేత ఎవరు కూడా ఎవరిని పోషించడం లేదు, ఎవరు ఎవరి మీద ఆధారపడలేదు, ఎవరిని ఎవరు రక్షించలేరు. ఇది మనం తెలుసుకోవాలి. అంచేత నువ్వు నీ పెద్ద పెద్ద తండ్రి మీ పెద్దమ్మ పెద్దమ్మైన గాంధారి కోసం చింతించాల్సిన అవసరం లేదు. వారు నీ యొక్క నీ యొక్క రక్షణ మీద ఆధారపడి ఉన్నారు అనుకోవడం నీ అజ్ఞానం. వాళ్ళు ఎవరు లేదు. అల్టిమేట్ గా భగవంతుడు ఏదైనా చేస్తే అదే జరుగుతుంది. కొంచెం ఇక్కడ కాల కర్మ గుణాదీనో దేహోయం పంచభౌతిక కథమన్యాస్తు గోపేయ సర్పగ్రస్తో యథాపరం. పంచభూతములు తయారు చేయబడిన ఈ స్థూలదేహం ఇదివరకే కాలము కర్మ త్రిగుణములకు ఆధీనమైనది. అట్టేడ సర్పపు నోటిలో ఇప్పటి వరకే నిలిచి ఉన్నట్టు ఈ దేహము ఇతరులను ఏ విధంగా రక్షింపగలదు? ఎలాగంటే ఇక్కడ సర్పం నోటిలో చిక్కుకుపోయిన మీకు మీకు ఒకటి ఆ ఒక విషయం మీకు తెలుసో తెలీదో, సర్పం నోట్లోకి వెళ్ళిన ఏ జీవైనా సరే తప్పించుకోవడం అనేది 99% అసాధ్యం. చాలా కష్టం. అందుకని చాలాసార్లు కొండ చాలువలు కొండ కొండ చిలువ సిలువ అంటారు, చిలువ అంటారా? కొండ సిలువ సి అంటారు. కొండ సిలువలు మనుషులు మింగేస్తూ ఉంటాయి, లేకపోతే జీవులు ఇప్పుడు ప్రాణులు, మిగతా ప్రాణులు అంటే మనం అవి అన్మాయకం, వాటికి ఏం చేయాలి తెలివితేటలు ఉండవు. మనుషులు మింగుతున్నాయంటే అవి ఏదో కాలో చెయ్యో పట్టుకుంటాయి. అప్పుడు మనిషి వెంటనే
మిగతా చేత్తోటో ఏదో చేయొచ్చు. ఏదో రకం దాన్ని విడిపించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ విడిపించుకోలేకపోతాడు. ఆఖరికి అది ఎలా నెమ్మదిగా మనిషిని మొత్తాన్ని మింగేస్తుంది. అది సర్పంకున్న ఇది సర్పం నోట్లో అంటే అది అసలు అసాధ్యం బయటికి రావడం. అందుకే ఇక్కడ సర్పంతో పోలుస్తున్నారు. మన సర్పం నోట్లో మనం మింగేస్తుంది. మనం వేరే వాళ్ళని రక్షించడం ఏం రక్షించగలం? మనల్ని రక్షించగలకపోతున్నాం. అటువంటి స్థితిలో మనం ఇంకొకరిని మనం రక్షించడానికి ప్రయత్నిస్తున్నాం, రక్షించడానికి. సో అదే విధంగా ఇక్కడ పంచభూతాలతో చేయబడిన ఈ స్థూల శరీరం కాల ప్రభానికి లోనైపోయింది. కర్మ ఫలితానికి మనం అనుభవించాల్సి వస్తుంది. త్రిగుణాల ప్రకారం త్రిగుణాల ప్రభావం అనుసారం మనం వ్యవహారం చేస్తున్నాం. అంటే మనం స్వేచ్ఛగా మనం అంటూ చేయలేకపోతున్నాం. మనం ఒక ఆలోచన ఆలోచించినా మన త్రిగుణాల ప్రభావం బట్టి ఆలోచిస్తాం. మనం ఒక రకమైన ఆనందాన్ని భోగిద్దామన్నా అది మన కర్మ ఎంతైతే అంతే భోగించగలం. మనం ఏదైనా చేద్దామన్నా సరే సమయం కలిసి రావాలి. సో ఈ విధంగా మనం దేన్ని కూడా మనం చేయలేని పరిస్థితుల్లో మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకోవడం ఎలాగ ఎట్టి భ్రమ అంటే అది చాలా కష్టం. అంచేత ఎలాగైతే సర్పం యొక్క నోట్లో ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎలాగైతే రక్షించలేడో, ఎందుకంటే ఆ వ్యక్తి నెమ్మదిగా ఆ సర్పం నోట్లో తప్పించుకోలేడు కాబట్టి, అదేవిధంగా ఈ కర్మ వల్ల ఈ కాలము త్రిగుణాల యొక్క ఆ ప్రభావాన్ని మనం తప్పించుకోలేము. ఆ తప్పించుకోలేని ప్రభావం నుంచి మనం ఎలాగైతే ఆ ప్రభావం కాల సర్పం, అందుకని కాలాన్ని సర్పంతో పోలుస్తారు. కాల సర్పం కాల సర్పం అనేది అది తిరిగి లేదనమాట. అది ఒకసారి నిర్ణయిస్తే మింగాలని నేను మింగి తీరుతుంది. సో అటువంటి నోట్లో ఉన్న వాళ్ళు మనం వేరే వాళ్ళని రక్షించగలను అనుకోవడం భ్రమ. ఓ యుధిష్ఠిరుడు అంటే పరోక్షంగా ఏం చెప్తున్నాడు? ఈ యుధిష్ఠిరుడు, నువ్వు ధృతరాష్ట్రుడు, గాంధారి వాళ్ళ కోసం ఆలోచిస్తున్నావు. అరే వాళ్ళు ముసలాళ్ళు అయిపోయారు, వాళ్ళని ఎవరు రక్షిస్తారు ఏమిటని. నీ పరిస్థితి ఏమిటయ్యా? నీ కోసం ఎందుకు ఆలోచించడం లేదు? నువ్వు ఆల్రెడీ ముసలాడు అయిపోయావు. అందుకని ఇంగ్లీష్ అంటే హౌ ఓల్డ్ ఆర్ యూ, 2 years old అంటాం. అదే తెలుగులో చెప్ప ఓల్డ్ అంటే ముసలితనం. ఎన్ని సంవత్సరాలు ముసలాడివి? నేను 2 సంవత్సరాలు ముసలాడిని అంటే 2 సంవత్సరాలు ఆల్రెడీ హరించిపోయింది. అది చూడడం లేదు. అంటే మనం 100 సంవత్సరాలు ఇప్పటి నుండితో తెలియదు. మనం కూడా అదే రకమైన పరిస్థితిలో ఉన్నాం, కానీ మనమేమో వేరే వాళ్ళకి సాయం చేయడానికి చూస్తూ ఉంటాం. అంచేత నువ్వు నీ ధృతరాష్ట్రుడు, మీ పెద్దనాన్న అయిన ధృతరాష్ట్రుడు, మీ పెద్ద తల్లి అయిన గాంధార కోసం ఆలోచిస్తున్నావు. నీ పరిస్థితి కూడా అంతే ఉందయ్యా. నువ్వు కూడా వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు వెళ్ళకపోతే కాలం వెళ్ళగొడుతుంది. అంటే ఎవరు రక్షించలేరు. నువ్వు ఆయనే రక్షించలేవు, ఎందుకంటే నిన్ను నువ్వే రక్షించుకోలేకపోతున్నావు. నువ్వే రక్షించుకునే పరిస్థితిలో ఉన్నావు. చేత జాగ్రత్తగా నువ్వు వ్యవహరించు అని చెప్పి ఆయన ఆయన ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు, రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక పద్ధతుల ద్వారా స్వతంత్రత కొరకే నియంత్రించబడు ప్రపంచ ఆందోళనలు ఎన్నటికీ లాభదాయకం కాజాలవు. రాజకీయ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఈ పద్ధతుల ద్వారా స్వతంత్రత, స్వేచ్ఛని స్వేచ్ఛల కోసం మనం చేసే ప్రయత్నాలు ఎప్పుడు కూడా లాభదాయకం కావు. ఎందుకంటే అన్నా అవన్నీను ఉన్నత శక్తిచే నియమించబడుచుండును. మనం ఎంత ప్రయత్నం చేసినా సరే అవి మనం ఆశించిన ఫలితాలు మనం చూడలేము. ఎందుకంటే అవన్నీ కూడా భగవంతుడి యొక్క అంతకన్నా ఉన్నతమైన శక్తి చేత నియంత్రించబడుతున్నాయి. మరన్నీ బద్ధులైన జీవులు నిత్యమైన కాలము మరియు దిగున చోదిత కర్మలచే సూచించబడు భౌతిక ప్రకృతి యొక్క సంపూర్ణ ఆధీనంలోనే సదా నిలిచిండును. బద్ధజీవుడు వెళ్తున్నాడు,
ఎప్పుడు నిత్యమైన కాలము తిరిగిన చోదిన కర్మలచే సూచించబడుతూ ఉన్నారు కాబట్టి భౌతిక ప్రకృతి యొక్క సంపూర్ణ ఆధీనంలో ఉంటున్నాడు కాబట్టి తన అంటూ ఆయన ఏం చేయలేడు. సత్వ రజో తమో గుణములు ప్రకృతి గుణం మూడు మూడు రకములు కలవు. సో ఈ విధంగా మనకి ఈ గుణాల చేత వీటికి ఉన్నారు కాబట్టి ఆయన స్వతంత్రంగా ఏమీ లేడు. స్వతంత్రంగా లేని వ్యక్తి స్వతంత్రంగా ఏం చేయలేడు. చూడండి, మనం బంధించబడి ఉంటే ఒక వ్యక్తి మనం ఎలా కాపాడగలం? ఒకరు కాపాడినా అనుకున్నంతగా కాపాడలేడు. ఇప్పుడు మనకి అవయవాలు ఉన్నా సరే ఆ అవయవాలను మనం సరిగా వాడలేదు అనుకోండి, వాడకుండా ఏదైనా పని చేయమంటే మనం చేయలేము. ఆ. అదే విధంగా మనకి ఈ అన్ని ఉన్నా సరే గుణాల వల్ల, కాల ప్రభావం వల్ల మనం ఈ ఆ, మూడు గుణాల వల్ల మనం అన్నిటిని మనం చేయలేము, అనుకోవడం సాధించలేము. అది మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అందుచేత ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు మూడు మూడు గుణాల వల్ల వచ్చే సప్తగుణంలో నిలువుంది మనుషులు యథార్థ స్థితిని పడేయలేడు. మూడు గుణాలు ఉన్నాయి, సత్వ రజో తమో గుణాలు. సత్వగుణం లేనివాడు ఎవడు కూడా సత్యాన్ని తెలుసుకోలేడు, సత్యాన్ని చూడలేడు. అంటే అంటే రజోస్తమో గుణం ఉన్నవాడు ఎంత సత్యం నిజం చెప్పినా సరే అది అంటాడు, కానీ మళ్ళీ బయటకు వచ్చేసరికి మళ్ళీ మామూలే. ఎందుకని? ఆయన సత్వగుణంలో లేదు. సత్వగుణంలో ఉన్న వ్యక్తి మాత్రమే ఆలోచనలో పడతాడు, తనకు తాను పునః విమర్శ చేసుకుంటాడు లోపల. తమో రజోగుణాల్లో ఉన్నవారు ఎప్పుడు కూడా వాళ్ళు ఈ యథార్థ యథార్థ సత్యాన్ని తెలుసుకోలేరు. అది అంచేత ఉన్నట్టుగా తెలుసుకోవాలి. యథార్థ పరిస్థితి ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మనిషి కనీసం సత్వగుణంలో రావాలి. రజో తమో గుణమైన విషయం అర్థం కావట్లేదు. కనుకనే రజో తమో గుణం కలిగిన మనుషుడు తన కర్మలను సరియైన మార్గంలో నిర్వహింపలేడు. అంచేత వాళ్ళు తమో గుణం రజోగుణంలో ఉన్న వాళ్ళు ఉన్నది వాళ్ళు సత్యాన్ని సత్యంగా చూడలేరు కాబట్టి వాళ్ళు ఏదైనా ఒకదానికి ఒకటి అనుకొని వాళ్ళు తప్పుడుగా ప్రవర్తించడం మొదలుపెడతారు. అంచేత రజోగుణం తమో గుణం ఉన్న వ్యక్తుల యొక్క మాటలు మనం వింటే మనం ఏం చేసినట్టు మనం తప్పు చేసినట్టు అయిపోతాం, తప్పు చేసిన వాళ్ళు అవుతాం, తప్పు నడక పడతాం మనకు తెలియకుండా. అయితే దీనికి విరుగుడేటి? తాచుపాము కాటు మరణ సదృశమైనది. దాని కాటుని ఎవరు రక్షింపడలేరు. సర్పం వంటి కాలము లేదా దాని భాగమైన త్రిగుణముల బంధము నుండి బయటపడటకు భగవద్గీతలో నిర్దేశం పడినట్లు భక్తి మార్గమే చక్కని నివారణోపాయమై ఉన్నది. ఎవరు కూడా మనకి ఒకసారి సర్పం కాటేస్తుందంటే బతకడం అనేది చాలా కష్టం. అందులో ప్రత్యేక విష సర్పం. అదేవిధంగా కాలం అనే సర్పం, కాల సర్పం కానీ మనం కాటేస్తే దాని నుంచి మనం బయటపడలేం. అంచేత అటువంటి కాల సర్పం యొక్క కాటుకి నివారణోపాయం ఏంటి? భక్తి మార్గం మాత్రమే చెప్పి ప్రభుపాద వారు అందుకనే అతి ఉత్తమమైన భక్తి సిద్ధాంత కర్మ అంటారండి. కనుకనే ప్రపంచమంతా ఎన్నో భక్తి యోగం ప్రచారం చేయడంలో ప్రతి ఒక్కరిని నియోగించే పరమోత్తమ జన కళ్యాణ కారణమై ఉన్నది. అంచేత భక్తి యోగం ద్వారా మాత్రమే కాలసర్పం యొక్క ప్రభావాన్ని మనం నివారించుకోగలుగుతాం. కాబట్టి అటువంటి సర్పం యొక్క ప్రభావాన్ని తగ్గించాలంటే మనం భక్తి మార్గంలో నడుచుకోవాలి. అంటే అటువంటి భక్తి మార్గాన్ని ఇవ్వడానికి మనం
ముందుగా ఉండాలి. హరే కృష్ణ ప్రభు. కాలు సర్పం కాటేయటం అంటే అర్థం కాల నాకు. కాలసర్పం కాటేయడం అంటే కాలసర్పం ఏదో నిర్ణయించింది అనుకోండి. ఇప్పుడు కాలసర్పం కాటేస్తే ఏమవుతుంది? సర్పం కాటేస్తే ఏమొస్తుంది మనకి? మరణం వస్తుంది, విషం మరణం వస్తుంది. ఎక్కుద్ది. ఆ మరణం రావడానికి ముందు మనకి చాలా బాధ విషం కలుగుతుంది. బాధ ఉంటుంది ఉంటుందా? ఉంటది. నొప్పి కదా, చాలా బాధపడతాం. ఉమ్, అవును. అదే విధంగా మనకి ఎప్పుడైతే మనల్ని కాలసర్పం కాటేసింది అనుకోండి, ఏమవుద్ది? మనకు కూడా మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, ఓకే. బాధలు కలుగుతుంటాయి. ఉమ్, ఉమ్, వాటిని మనం ఆపలేము. ఉమ్. అర్థమే కదా. అర్థమైంది ప్రభు. అది కాలసర్పం కాటేయడం అంటే అది. ఓకే. అది. అంచేత భక్తి ప్రయోగ ప్రచారం చేయడంలో ప్రతి ఒక్కరిని నియోగించే పరమోత్తమైన కళ్యాణ కారణమై ఉన్నది. అంచేత అటువంటి మనకి భక్తి యోగాన్ని నేర్పడమే మన యొక్క ప్రధాన కర్తవ్యం. ఏలైనా పైన తెలిపినట్టు అట్టి కార్యమే మాయాధీనం నుండి లేదా కాలము కర్మ త్రిగుణముల చే సూచించబడే ప్రకృతి భౌతిక ప్రకృతి నుండి మనుషులు రక్షింపగలదు. అంటే ఇటువంటి మన కాలసర్పపు ప్రభావం నుంచి రక్షించడమే ఒక వైష్ణవు యొక్క నిజమైన కర్తవ్యం. అయితే ఆ వైశ్యుడు దాన్ని ఏ విధంగా నిర్వర్తిస్తాడు? భక్తి మార్గాన్ని ప్రతి ఒక్కరికి ప్రచారం చేయడం ద్వారా. అందుకనే మనం అందరం కూడా మనకు తెలిసిన ప్రతి విషయాన్ని, ఏదో ఒక చిన్న విషయమైనా పెద్ద విషయమైనా, దాన్ని 10 మంది చెప్పి 10 మంది భక్తి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రచారం అనేది అందుకే జరగాలి. అంతేగాని ఈ రోజు ఏదో క్లాస్ అయిపోయిన మళ్ళీ వచ్చేవారు మనం చూడక్కర్లేదు అన్నది కాదు. క్లాస్ ఏం చెప్తారు నేర్చుకొని మనం 10 మందికి మళ్ళీ చెప్పడానికి మనం ముఖ్యమైన ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు 47ది. అహస్తాని సహస్తానాం పదాని చతుష్పదాం ఫల్గుని తత్ర మహతాం జీవస జీవనం. హస్తములు లేనివి హస్తములు గలవానికి ఆహారం అవుతున్నవి. పాదములు లేనివి 4 పాదములు కలిగిన పాదములు లేనివి 4 పాదములు కలిగిన వానికి ఆహారం అవుతున్నవి. శక్తిహీనములైనవి శక్తి గలవానికి జీవనాధారం అవుతుంది. ఈ విధంగా ఒకటి వేరొక జీవికి ఆహారం అవుతుంది. ఆహారం అవటం అనేది సాదా నియమమే ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. అది తాత్పర్యం. దానికోసం ఆల్రెడీ కొంత డిస్కస్ చేశాను. ఇక్కడ ఇంతకుముందు ఈ కాల కర్మ త్రిగుణాలు అనే ప్రభావానికి అవి ఏ విధంగా మనం ప్రభావితం చేస్తున్నాయనే దానికి విశ్వనాథ చక్రవర్తి ఒకరు చాలా యూనో మంచిగా వివరిస్తారు. కాలం అన్నది ఒక కాదు, అది కారణం, మన యొక్క స్థితికి కారణం. ఆయన కారణం. అది కర్మ అనేది మన యొక్క పుట్టికి కారణం. గుణం అన్నది మన యొక్క సరౌండింగ్స్ కారణం. చూడండి, కాలం మన స్థితికి కారణం, కర్మ మన పుట్టికి కారణం, గుణాలు త్రిగుణాలు అన్నవి మన యొక్క వ్యవహారాలకి పరిసరాలకి వ్యవహారాలకి కారణం. ఈ విధంగా 3 కూడా మన యొక్క ఉనికిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రభుపాద వారు మళ్ళీ 47 శ్లోకంలో చెప్తున్నారు ఏమని? జీవన పోరాటమునందు క్రమానుగతిని కలిగిన జీవనాధార నియమము భగవత్ సంకల్పించే కల్పించబడి ఉన్నది. జీవన పోరాటం నందు గతిని కలిగిన జీవనాధార నియమము భగవత్ సంకల్పించే భగవత్ సంకల్పించబడి ఉన్నది. అంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక జీవి మీద ఆధారపడి ఉండాలి. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం అందరూ దేని మీద? అన్నాద్ భవతి భూతాని భగవద్గీతలో చెప్పారు, అవునా కదా. ప్రతి జీవి కూడా అన్నం.
ఆహారం అనేది ఏంటి? రకరకాలైన ఆహారం. ఒకటి మాంసాహారం ఉంటాయి, కొన్ని శాకాహారం ఉంటాయి, రకరకాలు. సో అన్నాద్ భవతి భూతాన్ని. ఇది చూపుడు అన్నం మరి అన్నం ఏ విధంగా వస్తుంది? పర్జన్యాత్ అన్న సంభవ. వర్షాల వల్ల అన్నం అనేది జరుగుతుంటుంది. యజ్ఞాత్ భవతి పర్జన్యం. యజ్ఞాల వల్ల అటువంటి వర్షాలు పడతాయి. యజ్ఞ కర్మ సముద్భవ. ఆ యజ్ఞాలు కర్మలు అది ఏ విధంగా చూసుకున్నా ఏ జీవి కూడా తన జీవనాధారానికి పని చేయకుండా ఉండలేడు. పని చేయాలి. ఏ జీవి కూడా ఇంకొక జీవి మీద ఆధారపడట్లేదు. చూడండి, ఇప్పుడు నేను ఓకే, నేనేం చేయకుండా తినాలన్నా సరే, ఒక సపోజ్ సింహం ఉంది, అది ఏం చేయకుండా ఉందామని ఉన్నాను లేదు. అదేంటి, ఏదో జంతువు వేట తినగలిగినప్పుడే అది జీవించగలుగుతుంది. నేను తిన్ను, ఎవరైనా నా దగ్గరకు వచ్చి నాకు ఆహారం వద్దనే తింటాను కూర్చుకోండి, ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్తారు? ఉం. కనీసం మనం ఆ, ఎంత పెద్ద ఇప్పుడు జీవి అయినా సరే, అది ఏదో ఒక జీవి మీద పట్టుకోవడానికి ఎంతమంత ప్రయత్నం చేయాల్సిందే. ఆ ప్రయత్నం చేయకుండా అలా కూర్చుంటే ఆ జీవి నా దగ్గరకు వచ్చేస్తే నా నోట్లో తల పెడతాను, కొరుకు తింటానంటే అది ఎట్లా అవ్వదు. ఉం. అందుకని ఇక్కడ ప్రభుపాద ఈ జీవన పోరాటం నందు క్రమానుగతిని కలిగిన జీవనాధార నియమం భగవత్ సంకల్పించే కల్పించబడి ఉన్నది. ఇది భగవంతుడు కొన్ని నిర్మాణాలు మనకు నియమించాడు. కొన్ని ఆహారం, అదే మాంసాహారులకి మాంసాహారం దొరికేటట్టుగా, శాకాహారం దొరికేటట్టుగా. అయితే ఏవైతే మాంసాహారం శాకాహార జీవులు ఉన్నాయో ఆ జీవులకి వాటికి మనలాంటి స్వేచ్ఛ ఇవ్వలేదు కాబట్టి అవి ఏం చేసినా తప్పు కాదు. అవి అవి వాటి యొక్క నియమానికి అవిరుద్ధంగా ఏవి చేయవు. కానీ మనుషులకు వచ్చేటప్పటికి మనిషికి కొంత స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి మనుషులు వాటిని ఛేదించాలా, బ్రేక్ చేయాలా, లేదంటే వాటిని అనుకూలంగా నడుచుకోవాలా అని మనం ఆ, దాన్ని బట్టి ఆయన కర్మ అన్నది ఏర్పడుతుంది. అంచేత ఈ ఇప్పుడు ఈ జీవి మాంసాహారం తినాలి, శాకాహారం తినాలి అన్నది ఆ నిర్ణయం ఎవరు చేశారో ఆల్రెడీ భగవంతుడు తన సంకల్పం ద్వారా చేసి పెట్టారు. అంచేత మనం ఆ నియమాన్ని ఎప్పటికీ మనం బ్రేక్ చేయలేం. ఒక ఆవుని మనం మాంసం తినేటట్టు చేయలేం, ఒక పులిని గడ్డి తినేటట్టు చేయలేం. ఎటువంటి ప్రణాళిక దాని నుండి ఎవరు తప్పించుకొని జాలరు. మనం ఎంత ప్రయత్నం చేసినా సరే మనకు అది అవదు. నాకు గుర్తు రావడం లేదు. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఉమ్, నాకు అప్పుడే గుర్తుకొస్తుంది అన్నమాట. మనం ఎంత ప్రయత్నం చేసినా కర్మ అన్నది మనకు వదలదు. ఏదో దేనికో ట్రై చేస్తాం, చాలా ప్రయత్నం చేస్తాం, అయిపోద్దాం అనుకుంటూ అవలేదు. అలాగే ప్రభుపాద వారు దీన్ని చెప్తున్నారు ఆ ప్రజాస్వామ్యం కోసం.
ఇక్కడ ప్రభుపాద రాస్తున్నారు. అది మాంసాహారం స్వీకరించడానికి అలవాటు పడిన వారు కూడా ఆహారం భగవానికి ప్రత్యక్షంగా కాక అతని ప్రతినిధులైన కొందరు దేవతలకు కొన్ని కర్మకాండ పరిస్థితులు యందు అర్పించవచ్చును. అటువంటి శాస్త్ర ఆదేశములు జంతు భక్షణలను ప్రోత్సహించడం కొరకు గాక విధి నియమం ద్వారా వారిని అదుపు చేయట కొరకేనని నిర్దేశింపబడినది. అలాగే ఇక్కడ చెప్తున్నారు, మానవుడు వేరొక జీవిపై ఆధారపడి జీవించవలనని భగవన్ నియమములను తెలుపుచున్నాను. మానవుడు శాస్త్ర నియమములను అనుసరింపవలసి ఉన్నందున కొన్ని ధర్మ నియమాలు అతనికి గలవు. ఇది ఇతర జంతువులకు అది సాధ్యం కాదు. ఇక్కడ భగవంతుడు నియమాలు జీవస్య జీవనం అని చెప్పారు. అంటే ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి ఉన్నది, ఒక జీవి ఇంకొక జీవానికి ఆహారం అవ్వాల్సిందే అని రాసి ఉన్నప్పటికీ కూడా మానవుడు శాస్త్ర నియమాల ప్రకారం అనుసరించాలి. భగవంతుడు చెప్పాడు కాబట్టి నేను అలాగే చేస్తాను, నేను చెప్తే తప్పే ఉంది అన్నారు. ఏది మానవ శాస్త్ర నియమాలను అనుసరించవలసి ఉన్నందున కొన్ని ధర్మ నియమాలు అతనికి కలవు. మానవుడు అన్నవాడు కొన్ని శాస్త్ర నియమాలను అనుసరిస్తారు కాబట్టి శాస్త్ర నియమాలు అనుసరించకుండా ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఆయన కొన్ని ఎలాగంటే ఆయన ఒంట్లో బాగోపోయినా కొన్ని నియమాలు చేయాల్సి వస్తుంది. ఇలాగ రెండింటికి వచ్చినప్పుడు ఒకటేమో భగవద్ నియమాలు, ఇంకోటి శాస్త్ర నియమాలు వచ్చినప్పుడు మనం భగవద్ నియమాలకి మనం కట్టుబడి ఉండాలి. భగవద్ నియమం అంటే మన గురువులు, శిక్ష గురువు, దీక్ష గురువులు వీళ్ళొక ఆదేశాలు ఎప్పుడైతే మనం భద్రవైపు ఉన్నామో ఆటోమేటిక్గా మనం రక్షించినంత మనం ఆ నియమాల ప్రకారం నడుచుకునే వాళ్ళం అవుతాం. అలాగే ఇక్కడ ప్రభుపాద రాస్తారు 2వ పారాగ్రాఫ్ లో, యుధిష్ఠిర మహారాజు యొక్క రాజ్యంలో కావాల్సిన కంటే ఎక్కువ ఆహారం ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి ఆహారం కోసం ఈ ఇది ఎవరు వీళ్ళు ఇప్పుడు ఈ ముసలి వాళ్ళని ఎవరు పోషిస్తారు, అయ్యో నేను లేకపోతే ఎవరు తిండి పెడతారని చెప్పి ఎక్కడ తిండి దొరకనట్టుగా చింతించాల్సిన అవసరం లేదు రాస్తారు. ఏ ఒక్క జీవి శక్తివంతమైన వేరొక జీవికి జీవనాధారమే ఉన్నది. జీవుడు సర్వత్రా నిలిచి ఉన్నందున జీవనార్థమే ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషుడు కలత చెందరాదు. ఏ ప్రదేశం నందు జీవుడు ఆహారం కావాలన్నా ఒక జీవి శక్తివంతమైన వేరొక జీవికి జీవనాధారమే ఉంది. జీవులు సర్వత్రా నిలిచి ఉన్నందున జీవనార్థమే ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషుడు కలత చెందరాదు. ఏ ఇరువురును ఆహారం లేకుండా తప్పింపుదురని చింతించవలసిన అవసరం కాదు. ఏ పరిస్థితుల్లో జీవుడు ఆహారం లేకుండా వస్తుండబోడు. పెద్దతండ్రి పెద్దతండ్రి ఇరువులను ఆహారం లేకుండా తప్పించరని చింతించాల్సిన అవసరం లేదని నారదు ధర్మంలో ఉపదేశించును. ఎలా ఆరోగ్యంలో లభించని ఫలములను వారు భగవత్ ప్రసాదముగా స్వీకరించి ఆత్మానుభవ మార్గమున
ఎవరన్నా అరణ్యంలో లభించే ఫలములు వారు భగవత్ ప్రసాదంగా స్వీకరించి ఆత్మానుభవ మార్గంలో అనుభూతి పొందుకున్నారు కొననున్నారు. ఇలా భగవంతుడు నియమానుసారం అన్ని జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయినంత మాత్రం వీళ్ళకి ఈయన రోజు తీసుకెళ్లి ఆ ప్లేట్లో ఆ, భోజనం అంతా సర్ది పెట్టి ఆయనకి ఇస్తే కానీ వాళ్ళు బతకలేరు అనుకోవడం తప్పు. అది అజ్ఞానం. అదేం లేదు. అవి లేకపోయినా వాళ్ళు అడవులు ఉన్న పళ్ళు వృక్షాలతోటి ఆయన వాళ్ళు బతకగలరు. అంటే నువ్వు చింతించాల్సిన అవసరం లేదు అని చెప్పి నారదుడు ఆ యుధిష్ఠిర మహారాజుకి చెప్తున్నారు. తర్వాత శక్తివంతమైన జీవించే బలహీనమైన జీవి పెంపబడు లేదా ఉపయోగపడుట అన్నది జీవన సహజమైనదే ఉన్నది. శక్తివంతమైన జీవి బలహీనమైన జీవి శక్తివంతమైన జీవిచే బలహీనమైన జీవి పిండింపబడుట లేదా ఉపయోగింపబడు అన్నది జీవన సహజ నియమమైనది. జీవజాతులలో కబలించి వేయుటకు సర్వదా యత్నములు జరుగుచుండెను. ఇక్కడ శక్తివంతమైన జీవిచే బలహీనమైన జీవి పీడింపబడుతుంది అన్నది ఇక్కడ నియమం ఉన్నప్పటికీ కూడా ఉమ్, జీవుడికి ఎప్పుడు కూడా ఆ, జీవులు ఎప్పుడు కూడా ఈ ఎక్స్ప్లోయిటేషన్ కబలింపుట అని రాశారు ప్రభుపాద గారు. ఎక్స్ప్లోయిటేషన్ అంటే ఒకరికొకరు ఎక్స్ప్లోయిట్ చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ మనిషికి అలాగ లేదు. మనిషికి ఎందుకంటే మనిషికి ఆ స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి ఆయన ఇతర జీవిని మనం ఎప్పుడైనా మనం కష్టపడేటప్పుడు మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం జంతువులా వ్యవహరిస్తే మనకు ఉనికికే మనకది నష్టం కలిగిస్తుంది. అది నష్టం ఏమవుద్ది, మనం ఆ జంతువుగా పుట్టాల్సి వస్తుంది. లాస్ట్ లో తొలుత భగవాన్ని అవగతం చేసుకుని ఆ పదవి భగవద్ రాజ్యం స్థాపించడం యత్నించడం. దీనికోసం విష్ణు చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తున్నారు. సో మనకి ఎవరైతే ఇలాగా గృహాలని వీటన్నిటిని విడిచిపెట్టి అరణ్యవాసంలోకి వెళ్ళిపోతారు, వానప్రస్థ ఆశ్రమంలోకి వెళ్ళిపోయారో వాళ్ళకి ఇంటిలో ఉన్న సదుపాయాలను విడిచిపెట్టే హక్కు ఉంది. కానీ అడవుల్లో దొరుకుతున్న సదుపాయాలు వినియోగించుకోవడానికి ఎవరు కూడా మ- ఆ, తిరస్కరించలేదు. అంటే మనం వనవాసం ఇప్పుడు అది అంటే ఏంటంటే ఏం చెప్తున్నాడు, నువ్వు పెట్టిన ఆహారం తినకపోవచ్చు వాళ్ళు, కానీ వాళ్ళు వేరే ఆహారం కూడా తింటున్నారు. ఆ, నువ్వు ఇచ్చిన బెడ్ మీద పడుకోకపోవచ్చు, కానీ వాళ్ళప్పుడు కూడా పడుకుంటున్నారు. నువ్వు వాళ్ళ కోసం చింతించాల్సిన అవసరం లేదు. మన ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు అనేది ఉష్ణ చక్రవర్తి చెప్తున్నారు. సో ఈ విధంగా నారదముని యుధిష్ఠిర మహారాజ్ అదే మహారాజ్కి తన యొక్క కర్తవ్యాన్ని పూర్తి చేస్తున్నాడు. బాబా నువ్వు అనుకోవద్దు, నువ్వే రక్షిస్తున్నావు, నువ్వు ఈ రక్షణ లేకపోతే జీవుడు బతకలేరు అన్నది విషయాన్ని నువ్వు పక్కన తీయదు. తెలివి తక్కువతనం వల్ల నువ్వు దాన్ని ఆలోచిస్తూ దానికోసం మనం అనవసరం లామెంటేషన్ అంటే అనవసరంగా విచారిస్తున్నావు.
అని చెప్పి చెప్తున్నారు. సో మనం ఒకవేళ ఎవరినైనా రక్షించామనుకోండి జీవితంలో, ఆ ఆ రక్షణ అనేది కూడా భగవంతుడు మనకి శాంక్షన్ చేస్తేనే మనం చేయగలుగుతాం. అది మన కృషి కాదు. ఇది ఏ విధంగా చూసుకున్నా భగవంతుడి యొక్క వ్యక్తిగతమైన ఇంటర్ఫీరెన్స్, అంటే ప్రత్యక్ష ఇంటర్ఫీరెన్స్ లేకపోతే మనం ఏం చేయలేం. ఇంటర్ఫీరెన్స్ అంటారు ఆ యొక్క ఇంటర్ఫీరెన్స్. అదే ప్రభు ఇంటర్ఫియరెన్స్ అంటే కలుగ చేసుకోవడమా ప్రభు? జోక్యం చేసుకుంటాం. ఎంతో కొంత జోక్యం ఉంటుంది భగవంతుడి యొక్క జోక్యం అనేది మన జీవితంలో ఉంటుంది. మనం ఒక ఇంత ఇంత ఒక మనిషికి మనం చూడండి, మాకు సపోజ్ ఒక మనిషి కోటి రూపాయలు అప్పులో ఉన్నాడు. మనం ఆయనకి 1,00,000 ఇచ్చి హెల్ప్ చేసామంటే మనం ఆ 1,00,000 అనిపించడం కూడా భగవంతుడి కృప వల్ల మనకు అవుతుంది. మన ఇవ్వాలనే కోరిక పడుతుంది. సంచేత మనం ఏం చేసినా సరే అది భగవంతుడి యొక్క జోక్యం వల్ల మాత్రం జరుగుతుంది. అది లేకుండా నేను చేసేసాను అనుకోవడం తప్పు. అది అది చెప్తున్నారు. అంటే ఒక వ్యక్తిని ఇన్ని రోజులు పోషించావంటే అది భగవంతుడి సంకల్పం. ఈ రోజు భగవంతుడు నిర్ణయించుకున్నాడు, ఈ వ్యక్తిని ఈ రోజు నువ్వు పోషించవు అని చెప్పి, అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు. సో నువ్వు చేసింది ఏం లేదు. ఉన్నప్పుడు పోషించింది కాదు, ఇప్పుడు లేనందుకు పోషించలేదు అనుకోవడానికి లేదు అని చెప్పి యుధిష్ఠిర మహారాజుకి నారద ముని ఇచ్చేస్తున్నాడు. మనం కొంతవరకు రక్షించేది అది కూడా భగవంతుడి యొక్క కారణంగానే. హరే కృష్ణ ప్రభు. ఉమ్. ఇక్కడ జంతు బలి చేయడం అనే దానికి విధి నియమాల ద్వారా వారిని అదుపు చేయటం కొరకే నిర్దేశింపబడింది అంటున్నారు కదా. అంటే ఏ విధమైన విధి నియమాలు ఉన్నాయి, ఎలాగ అదుపు చేస్తున్నారు అనేది? ఆ, ఇక్కడ జంతు బలి అనేది రెండు రెండు రకాలుగా జంతు బలి జరుగుతూ ఉంటుంది. శాస్త్రాల్లో జంతు బలి రెండు రకాలుగా ఎలవ్ చేస్తారు. అంటే అర్ధరాత్రి అమాస శ్మశానానికి వెళ్ళి అది కాదు. ఆ, ఇప్పుడు నిన్ను నేను వధిస్తున్నాను, తర్వాత నన్ను నువ్వు వధించు అన్నాడు. అదంతా మీరు చేసినా సరే మీరు దాని ప్రకారం ఏంటి, మీరు మీ కర్మను తీసుకుంటారు. అంటే ఇది మరి ఎలాంటి విధి నియమాలు అని నాకు డౌట్. చెప్తున్నాను. రెండు విధి నియమాల ప్రకారం జంతు బలి ఎలవడ్ శాస్త్రానుసారం. ఒకటి ఏంటంటే, యజ్ఞం చేసినప్పుడు యజ్ఞం సరిగా జరిగిందా, సఫలమైందా విఫలమైందా పరీక్షించడానికి ఒక జంతువుని బలిస్తారు. ఆ పరీక్ష చేయడానికి జంతు బలి ఇవ్వడం అనేది ఒకటి శాస్త్ర సమ్మతం. అది ఇప్పుడు నిషేధించబడింది కదా ప్రభు. ఇప్పుడు యజ్ఞాలు నిషేధించబడ్డాయి. యజ్ఞం చేస్తే బలి ఇవ్వచ్చు. దానికి సరైన బ్రాహ్మణులు లేరు వాళ్ళకి. అవును, అందుకనే యజ్ఞాలు నిషేధించబడ్డాయి కాబట్టి బలి కూడా నిషేధించబడ్డాది. ఇంకొక రకం, రెండో రకమైన బలి ఏంటంటే, కొన్ని జీవుల వల్ల, కొన్ని జంతువుల వల్ల మానవులకి ఆత్మ సంరక్షణ కానీ లేదా మానవులకి ఇబ్బంది కలిగితే ఆ జీవుల్ని సంహరించే హక్కుని క్షత్రియులకు ఇచ్చారు వేట ద్వారా. రాక్షసులక క్షత్రియులకి క్షత్రియులకి క్షత్రియులు వేటాడతారు కదా. వేటాడడం ఎవరిని పడుతున్నారు. ఇప్పుడు క్షత్రియులు వదిలేయండి, మామూలుగా శాస్త్రానుసారం ఇచ్చిన రెండు. ఇప్పుడు కలో శూద్ర సంభవ అన్నారు. అది కలియుగంలో అందరూ శూద్రులే, క్షత్రియులు అనే పదమే లేదు. అదే కదా. ఆయన ఒకవేళ రాజకీయ నాయకుడు అయిపోయి అందరికి లీడర్ అయిపోయినా సరే ఆయన శూద్రుడే క్షత్రియ వేషం వేసుకుని చేస్తున్నారు తప్ప క్షత్రియుగా ఎవరు లేరు. అటువంటి వారు లేరు కలియుగం. సో వాళ్ళు ఏం చేసినా తప్పే. నిజమైన క్షత్రియుడికి
వేటాడే హక్కు ఇచ్చారు. ఎప్పుడు ఎలా పడితే అలా కాదు, ఎవరిని పడితే ఏ జంతువుని పడితే ఆ జంతువుని కాదు. వాళ్ళు కూడా సెలెక్ట్ వేటాడాలన్నప్పుడు ఎలా వేటాడాలి, ఎక్కడైతే ఆ జంతువుల వల్ల ప్రాణానికి హాని కలుగుతుందో, మనుషుల యొక్క ప్రాణానికి హాని కలుగుతుందో అటువంటి చోటుకి వెళ్ళి ఆ జంతువుల్ని వేటాడి చంపాలి. అంతే తప్ప ఎక్కడో ఒక 4 జంతువులు తీసుకొచ్చి ఆవుల్లో లేదా పులుల్లో తీసుకొచ్చి వదిలేసి కూర్చుని ఇచ్చేయడం కాదు. ఓకే. సో ఈ విధంగా 2 బలులు, అది కూడా బలే ఇవ్వడమే. అయితే ఈ విధంగా ఎప్పుడైతే ఈ రెండింటి చేస్తారో వాళ్ళకి కర్మ రాదు, చంపిన కర్మ రాదు. కానీ ఇప్పుడైతే ఈ 2 కూడా నిషేధమే కదా ప్రభు. నిషేధమే. కాబట్టి ఇప్పుడు ఏం చేసినా మీరు పాపం వస్తుంది. ఉమ్, అది ఓకే, థ్యాంక్ యూ. సంజయ్ ఇక్కడ మనం ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క సంరక్షణ మీద మన దృష్టిని కేంద్రీకరిస్తామో ఏ, మనం ఆ ఆ, మన భగవంతుడి యొక్క సంరక్షణ మీద మనం ఫోకస్ చేస్తాం, అంటే మనం దృష్టి కేంద్రీకరిస్తామో మన ఈ కర్మ బంధం నుంచి బయటపడతాం. అలా కాకుండా భగవంతుడు కాదు నేనే కారణం అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, లేదా ఫలానా వ్యక్తి వల్ల కృష్ణుడు ఏం లేదు, భగవంతుడు ఏం చేయలేదు. చాలా మంది అంటుంటారు, ఏమైనా ఇప్పుడు మన మన ప్లేన్ క్రాష్ అయిపోతే ఈ భగవంతుడు ఏం చేశాడు అయ్యా అని అడుగుతున్నారు. ఉం? అమాయకులు చంపేశాడు. సో వీళ్ళందరూ ఇదేంటి ఏంటంటే భగవంతు రక్షణ లేదు, లేదా భగవంతు రక్షణ ఉంది, లేదా ఇలాగా భగవంతుడు ఏం చేశాడు, ఇలా ప్రశ్నలు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరూ ఇటువంటి ఈ కృత్రిమైన ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయి. ఉం? ఏది కూడా మనకి అందుకనే ఆ ఫెయిల్ అవుతాయి కాబట్టి ఆ మిషన్ మంచిగా తయారు చేశాడు, కానీ మిషన్ ఫెయిల్ అవుతుంది ఎప్పుడో ఒక రోజు. ఫెయిల్ అవుతుంది కాబట్టి హీరో ఫెయిల్ అయింది. అది ఏరోప్లేన్ అంటే భౌతిక వస్తువు ఏది కూడా ఫెయిల్ అవ్వని వస్తువు అంటూ లేదు. ప్రభులు లేరు మన ఒక మన రా కొన్నిసార్లు కొత్త కారు బయట తీస్తారు, యాక్సిడెంట్ అయి చనిపోతారు. అంటే కొత్త కారు కొన్నంత మాత్రాన యాక్సిడెంట్ అవ్వడం లేదు, పాత కారు అయితే యాక్సిడెంట్ చనిపోతారని లేదు. అంటే అది ఎటువంటి వస్తువు కొత్తది అవనే పాతది అవదని, ఎటువంటి వస్తువు భౌతిక వస్తువు ఏదైనా సరే అది ఫెయిల్ అవ్వక తప్పదు, ఫెయిల్ అవ్వక తప్పదు. ఎప్పుడైతే మనం కృష్ణుడి యొక్క రక్షణ చూడమో మనం ఏం చేస్తాం, ఇటువంటి ఫెయిల్ అయ్యే వస్తువుల మీద ఆధారపడతాం, ఇటువంటి ఫెయిల్ అయ్యే వస్తువుల మీద కానీ మనుషుల మీద కానీ వీటి మీద ఆధారపడతాం. అప్పుడు ఏమవుద్ది, మనం మన యొక్క జీవితాన్ని మనం ఒక దేంట్లో పెడతాం, అపాయకరమైన స్థితిలో మనం పెట్టుకుంటుంటే అవుతుంది. ఇప్పుడు చూడండి, పూర్వం ప్రయాణాలన్నీ ఎద్దుల బలి మీద జరుగుతూ ఉండేవి. ప్రాణహాని అన్న పదమే లేదు. ఒక ఎద్దుల బండి ఇంకొక ఎద్దుల బండి గుద్దుకుంటే ఏమవుద్ది, పడతాం, చిన్న చిన్న గాయపడతాం, కానీ చనిపోయేంత స్థితి రాదు. కానీ ఎద్దుల బండి స్థానంలో మనం మోటార్ సైకిల్ అంటే మోటార్ కార్లు తీసుకొచ్చాం. ఇప్పుడు ఏమవుతున్నాయి, గుద్దుకుంటే ఎవరు చేస్తాడో తెలియదు, గుద్దినోడు చేస్తాడా గుద్దించుకున్నాడు చేస్తాడో తెలియదు. ఉం. ఒకసారి అమెరికాలో సిగ్నల్ దగ్గర 2 కార్లు గుద్దుకున్నాయి. అంటే ఒక రెడ్ ఉంది చూసుకోలేదు, వాడు పరిగెట్ వచ్చాడు, రెండో వాడు గ్రీన్ కదా అని చెప్పి ఫాస్ట్గా వచ్చాడు. ఈ ఫాస్ట్గా వచ్చాడు, ఈ సిగ్నల్ అంటే రెడ్ సిగ్నల్ దాటుతున్న కారుని గుద్దాడు. గుద్ది ఈ కారు
ఏదో ఫాస్ట్ వచ్చి గుద్దింది కాబట్టి అది ఎగిరి 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 ఆ పక్కన ఉన్న ఒక మనిషిని పడి ఆ మనిషి చచ్చిపోయాడు. ఈ డ్రైవర్ ఆ డ్రైవర్ ఇద్దరు బతికారు. అంచేత ఈ మిషన్లు ఇవన్నీ కూడా మనిషి క్రియేట్ చేసే ప్రతి మిషన్ కూడా ఏది కూడా సరిగ్గా పనిచేయదు. ఇవన్నీ కూడా ఎప్పుడు ఫెయిల్ అయ్యేవే. అలాగే మనుషులు మన మనుషులు అందరూ కూడా ఫెయిల్ అవుతాం. ఒక్క మనిషి కూడా ఇప్పటివరకు ఏ ఒక్క మనిషి అన్నవాడే లేడు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, ఎప్పుడు సక్సెస్ ఉన్నది వాడు మనిషి లేడుతారు. ప్రతి మనిషి కూడా ఏదో ఒక స్థితిలో ఫెయిల్ అయ్యి ఉంటాడు, అవ్వాల్సిందే కూడా. సో ఇటువంటి వాళ్ళ మీద, ఫెయిల్ అయ్యే వాళ్ళ మీద మనం ఆధారపడితే ఆ ఫెయిల్ ఇప్పుడే అవ్వచ్చుగా, మన విషయంలోనే అవ్వచ్చు. ఇంతవరకు లేదు, కానీ ఇప్పుడు మనం ఆధారపడేటప్పటికే ఫెయిల్ అవ్వచ్చా. మనం భగవంతుని మీద కాకుండా ఎప్పుడైతే ఆ, ఇటువంటి వస్తువుల మీద, భౌతిక వస్తువుల మీద లేదా భౌతిక లౌకిక మనుషుల మీద ఆధారపడతామో మన జీవన స్థితి ఎలా ఉంటుంది? ప్రికేరియస్ అంటారు ఇంగ్లీష్లో. ప్రికేరియస్ అంటే ఆ సందిగ్ధలో పడిపోద్ది అన్నమాట. చాలా ఆ కేరియస్ అంటే సందిగ్ధ, ప్రమాదకర స్థితిలో ఉంటుంది, అపాయకర స్థితిలో ఉంటుంది. ఆ ప్రమాదం ఎప్పుడైనా అవ్వచ్చు. అంచేత మనం భగవంతుడు యొక్క హస్తాన్ని చూడటం నేర్చుకోవాలి. ఆయన యొక్క ఓకే ప్రభుజీ, మరి అందరం భక్తులు, మన భక్తులు అందరం కూడా భగవంతుడి యొక్క దీని మీద ఆధారపడ్డాం. మరి మనకు కూడా అపాయాలు జరుగుతున్నాయి, మనకు కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి, మనకు కూడా కాళ్ళు ఇరిగిపోతున్నాయి, చేతులు ఇరిగిపోతున్నాయి, టీవీలు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి. మరి మన పరిస్థితి కూడా అలాగే ఉంది కదా. ఎంతో మంది యాక్సిడెంట్లు చనిపోతున్నారు భక్తులు కూడా. ఎంతో మంది హాస్పిటల్లో చనిపోతున్నారు రోగాల వల్ల. మరి ఇది ఏ విధంగా మనం మన జీవితాలు ప్రమాదకర స్థితిలో లేవని చెప్పి ఎలా అనుకోగలం? ఎస్, లౌకికంగా చూడడానికి కనబడుతుంటది, కానీ భగవంతుడి యొక్క నిర్ణయానుసారమే భక్తుల విషయంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే అల్టిమేట్ గా భగవంతుడే కారణం. అంచేత మనకి భగవంతుడు ఎక్కడ చెప్పలేదు, నా భక్తి చేస్తే నువ్వు ఈ భౌతిక జగత్తు నుంచి నువ్వు జగత్తులో నీకు మృత్యు అన్నది ఉండదు అన్నది ఎక్కడా చెప్పలేదు. ప్రతి భక్తి, అందుకనే ప్రభుపాద లాంటి వారు కారణ జన్ములు. ఏ, వాళ్ళు వచ్చినా సరే వాళ్ళు కూడా మనలాగే చనిపోయినట్టుగా ఏదో ఒక కృష్ణుడు స్వయం అంతెందుకు, కృష్ణుడు భగవంతుడు స్వయం కూడా ఏదో జర అనే ఒక వేటగాడు బాణం వేయడం వల్ల చనిపోయినట్టుగా ఆయన కూడా ఒక ఆయనతో వెళ్ళిపోయాడు. ఎందుకని? ప్రకృతి నియమం ఏంటంటే పుట్టిన వానికి గిట్టక తప్పదు అన్నది. అంటే పుట్టినవాడు మమ్మీకి తప్పదు. ఆ మరణానికి ఏదో కారణంతో వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు మళ్ళా చనిపోవడం లేదు. వాళ్ళు మనలాగా చావడం లేదు. వాళ్ళు ప్రకృతి నియమాన్ని గౌరవిస్తూ ఆ నియమాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు తప్ప, లేదా వాళ్ళకి మనలాగా మరణం లేదు. మనల్ని ప్రకృతి నియమం ఆ, ఆ, ఆదేశిస్తుంది. ప్రకృతి నియమానుసారం మనం బలవంతంగా మన నియమం మన మీద బలవంతంగా రుద్దపడుతుంది, మనం దాన్ని తప్పించుకోలేం. కానీ పరమహంసులు, భక్తులు, ఇటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళు ప్రకృతి నియమాన్ని గౌరవించడం కోసం వెళ్ళిపోతారు. భీష్మదేవుడికి కారణ జన్మం, అదే కారణ మృత్యు, అంటే ఎప్పుడైతే కోరిక, ఎప్పుడు ఇచ్చా మృత్యు, సారీ, ఎప్పుడు కోరుకుంటే అప్పుడు. ఆయన కోరుకోకుండా ఉండుంటే చనిపోవాలని ఈ రోజు కూడా ఇంకా ఆయన కురుక్షేత్ర కురుక్షేత్రంలో ఇంకా సైన్ బెడ్ పడి ఉండేవాడు. మనందరం నిజంగా నిజమైన భీష్ముని దర్శించుకుంటూ ఉండేవాళ్ళం. ఆయనకి అవకాశం ఉన్నప్పటికి కూడా ఆయన దాన్ని కోరుకోలేదు, వెళ్ళిపోలేని కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన
తెలుసు ప్రకృతి నియమం, నేను జవదాటడానికి కూడదు. సో ఇలాగా వాళ్ళు ఆ నియమం కోసం చనిపోతారు, మన మీద ప్రకృతి నియమం వల్ల మనం చనిపోతాం. సో అది తేడా. ఇద్దరు చూడడానికి ఒకలాగే కనబడచ్చు, కానీ ఇద్దరి యొక్క మృత్యువులో చాలా తేడా అనేది ఉన్నది. అది మనం గుర్తించగలగాలి. ఓకే. సో ఈరోజు మనం ఆపుదాం. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయో చర్చ దాంట్లో. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణామం. నాకు ఒక డౌట్. రెండవది. చెప్పండి. ప్లేన్ క్రాష్ అయింది కదా ప్రభుజీ, అందరూ ఒకసారి ఎలా చనిపోయారు? పరమాత్మ నిర్ణయం. చూడు, అందుకనే కర్మ అనేది కర్మ ప్రతి ఒక్కరికి కర్మ అనేది ఏదైనా మనం కర్మ చేస్తే దానికి ప్రతి కర్మ అన్నది ప్రతిఫలం అనేది మనకు వస్తుంది. ఆ ప్రతిఫలాన్ని ఎలా అనుభవిస్తారంటే మూడు 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 రకాలుగా. ఏ, ఒకటి వ్యక్తిగతంగా, ఏ, రెండోది సామూహికంగా, మూడోది భగవంతు ఇచ్చి వల్ల దాన్ని మాఫీ చేసుకుంటాం ద్వారా. మూడు రకాలుగా జరుగుతుంది ప్రతిఫలం. చాలా కర్మ ఫలితం అంటే ఇదవుతుంది. ఉం? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఉం. అంటే ఇది అదొక సామూహిక. ప్రభుజీ. ఇది సామూహికంగా జరుగుతుంది. సామూహికంగా ప్రతిఫలాన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది మనం చేసే కాదు ఆ శిక్షణ. ఓకే ప్రభుజీ. చూడండి, దీంట్లో ఎవరో ఒక్క వ్యక్తి బతికిపోయాడు, మిగతా వాళ్ళంతా చనిపోయారు. అదే ప్రభుజీ. ఆయనకి ఇంకా ఉంది, కానీ ఆయన ప్రమేయం లేకుండా ఆయన బతికిపోయాడు. ఆయన ప్రయత్నం చేయకుండా బతికిపోయాడు. అంచేత అది మన చేతిలో లేదు. ఆయన కర్మ ఇంకా లేదు. ఇంకా బతికి ఇంకా మంచి చెడు, మంచి కర్మ చెడు కర్మ ఇంకా అనుభవిస్తారు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. కాలం అనే సర్పము అనే దాంట్లో దూరిన తర్వాత బయటికి తప్పించుకోలేమన్నారు కదా. ఉం. అంటే మనము ఇప్పుడు ఈ భౌతికానికి వచ్చినామంటేనే ఇది సర్పం నోట్లోకి వచ్చినట్టే కదా ప్రభు మరి? ఉం. ప్రతిరోజు ఆ? మనకు కాటేస్తూనే ఉంది అది ఏదో రకంగా. మరి ఇప్పుడు నువ్వు తప్పించుకోలేమని అది స్ట్రాంగ్ గా అది ఉడుము పట్ల పట్టుకుంటది, ఇక మనం వదలదు, ఇక కథం అవ్వాల్సిందే అన్నారు కదా. మరి ఆధ్యాత్మికం భక్తి మార్గంలోకి వెళ్ళడం వలన మనం తప్పించుకోగలం అంటున్నారు. అది తప్పించుకోలేము అని చెప్తున్నారు, మళ్ళీ అంటే అంటే దేని ద్వారా తప్పించుకోలేము కానీ భక్తి ద్వారానే తప్పించుకోగలుగుతాం అన్నట్ల ప్రభు. మనం వ్యక్తిగత ప్రయత్నం వల్ల మనం తప్పించుకోలేము. మరి భక్తి చేయడం కూడా వ్యక్తిగతమే కదా. అవును, భక్తి చేయడం, భక్తి యొక్క సహాయతతో మనం దాన్ని తప్పించుకోవాలి. భగవంతుని కృపతోటి అన్నది. అది ఇప్పుడు చూడండి, కొండ చలవ మనం మింగేస్తుంది, మనం ఎంత ప్రయత్నించినా బయటపడ్డాం. మనం కేకలేసాం, నలుగురు విన్నారు, వాడు ఏం చేస్తారు, వస్తారు కర్రలతోటి కొండలు చంపేస్తారు. మనం వింటాం ఆ స్టోరీలు. దాని తర్వాత కోసి మనం బయట తీస్తారని చెప్పి. సో అలాగా మన స్వతహాగా మనం రక్షించుకోవాలి. అంటే ఆ నలుగురిని భగవంతుడు పంపించారు అన్నట్టు, పంపించుండొచ్చు. వాళ్ళ ద్వారా. అదే, కొన్నిసార్లు ఆ ద్వారా కూడా బతకపోవచ్చు. వాళ్ళు మనం బయట తీసుకుండొచ్చు, కానీ మనం చచ్చి బయట రావచ్చు. అంచేత అది అంటే ఇక్కడ అన్నది ఏంటంటే, మన స్వతహాగా మనం ఎంత ప్రయత్నం చేసినా కాలసర్పం యొక్క పార్ట్ నుంచి బయటపడలేం. కానీ భక్తి అనే ఒక రక్షకుడు మన దగ్గర ఉంటే మనం దేని బయటపడగలుగుతాం. అట్లా భక్తి అనేది ఉంటే కూడా అన్నిసార్లు కూడా ఏం రాలేము కదా ప్రభు, ఇట్లనే కష్టాలు నేను అదే అంటుంది, అనుకోవడాలు. నేనేమంటున్నాను అదే అన్నాను ఇందాక. అది చూడడానికి ఒకలాగే కనపడచ్చు, కానీ వేరు, దానికి వేరు, ఇది వేరు.
అంటే ఈ మన పీరియడ్ భూమి మీద ఉండడం అయిపోయింది అన్నప్పుడు భగవత్ అనుగ్రహంతో వెళ్ళిపోతాం అన్నట్టు. ఆ, అదొకటి అన్నట్టు అప్పుడు. అంతే. భగవంతుడు అక్కడ మనకి ఇక్కడ చాలు, ఇది కర్మ చాలు, ఇక్కడ నుంచి బయటికి తీసేయాలి అన్నప్పుడు భగవంతుడు మనకి అలా ఏదో చేసి మనం బయటికి తీస్తాం. అట్లా తీసుకెళ్లే వాళ్ళకు మళ్ళీ వేరే జన్మ అంటూ ఏం ఉండదా ప్రభు? ఇక వాళ్ళు గోలోకం మన వెళ్ళిపోతారా? భక్తిని, మనం చేసే భక్తిని బట్టి. భక్తి సరిగా పూర్తి కాలేదు, మరి వాళ్ళని తీసుకెళ్లేది ఎందుకు? అవును, అంటే ఈ జన్మలో ఇక్కడ ఆపేసాడు, ఇక్కడ వేరే చోటుకి వెళ్ళాలి. అదేదో ఇక్కడనే పూర్తయిన దాకా ఉండనియక మళ్ళీ వేరే చోటుకి. అది చూడండి, ఇప్పుడు కోర్టులోకి వెళ్తే కొంతమంది సెంట్రల్ జైల్లో పెడతారు, కొంతమంది వేరే జైల్లో పెడతారు. ఏం జైలే కదా, సెంట్రల్ జైల్లో ఎందుకు పెట్టవు, మామూలు జైల్లో ఎందుకు పెట్టవు? అదే పరిస్థితిని బట్టి దీన్ని బట్టి జడ్జి నిర్ణయిస్తాడు. అవునా కదా? అంటే అక్కడ సో ఇచ్చే శిక్షలు వేరే ఉంటట్టున్నాయి. అదే విధంగా భగవంతుడు కూడా నిర్ణయిస్తారు కొన్నిసార్లు. ఈ జీవితంలో అనుభవించాలా, వచ్చే జీవితంలో అనుభవించాలా, ఈ శరీరంతో అనుభవించాలా, వేరే శరీరంతో అనుభవించాలా, దాన్ని బట్టి భగవంతుడు మారుస్తాడు. ఓకే. అంటే ఇప్పుడు భక్తులు కాకుండా బయట వాళ్ళు మొత్తం కాలసర్పం నోట్లోనే ఉండిపోయినరు అన్నట్టు. భక్తులు కూడా ఉన్నారు, మనం కూడా పూర్తిగా సంపూర్ణంగా భక్తులు అవ్వలేదు కదా, మనం కూడా మన ఇంకా సాధకులమే. ప్రభుజీ దాంట్లోనే భగవద్గీత బుక్ దొరికింది ప్రభుజీ. అయితే దొరికిందంటే అక్కడ ఎవరు ఇస్కాన్ డివోటీ ఉంటారు కదా ప్రభుజీ. డివోటీ అనే ఉంది, ఎవరైనా ఉండొచ్చు కదా. అది మన ఇస్కాన్ ఏముంది, ఇస్కాన్ భగవద్గీత కాదు తెలియదు కదా. ఇస్కాన్ భగవద్గీత బుక్ ప్రభుజీ, అది ప్రభుపాదుల వారి ఇస్కాన్ ఫోటో ఉంది. ప్రభుజీ, ఇస్కాన్ అవునా? భగవద్గీత. నాకు తెలియదు, నేను అంత అప్డేటెడ్ కాదు అండి. ఏదో దొరికిందని అయితే ఎక్కడ చూసాను. అన్ని ఇస్కాన్ దే ప్రభుజీ. అవును, ఇస్కాన్ భగవద్గీత అనేది ఎవరో బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఉంటారు, పట్టుకుని రావచ్చు, కొనుక్కొని ఉండొచ్చు ఆయన. అందరు కలిపారు కానీ బుక్ మాత్రం ఏంటి అవ్వలేదు. అంటే ఒకవేళ భక్తులు దాంట్లో ఉన్నా మళ్ళీ నెక్స్ట్ ఉండొచ్చు, జన్మ భక్తులనే ఉండొచ్చు. ఇలా సడన్ గా అయిపోతే నెక్స్ట్ జన్మలో మళ్ళీ భక్తి ఇక్కడ చేయడానికి ఏదో మెసేజ్ అవకాశం పెట్టారు, ఉంటుంది. ఆయన కంటిమాల కూడా వేసుకున్నాడు, బతికినాయన కదా కంటిమాల వేసుకున్నాడు. కానీ అది మా కంటిమాల కాదు, జాగ్రత్త చూస్తే కాదు ప్రభుజీ, బతికిన ఆయన్నే డివోటీ అంటున్నారు. కాదు కంటి మాల ఉంది అంటున్నారు. కాదు కాదు అతని సీటే ఎగిరిపై పడిపోయాడు అంటున్నారు ప్రభుజీ. తెలియదు, అది కాదు. అట్లా రెండు మూడు వీడియోస్ వచ్చాయి. మీరు చూసారా కరెక్ట్ గా ఆయనది? అవును. ఎవరో అది కాదని కూడా రాశారు. కాదు, యాక్చువల్గా అయితే ఏమో కాదు. అది ఎంత మటు కరెక్టో కానీ. అంచేత మనం కూడా, భక్తులు కూడా అనవసరంగా ఎగ్జాగరేట్ చేయకూడదు. అది కూడా తప్పుడు ప్రచారం అది. అదెట్లా తప్పుడు ప్రచారం ప్రభుజీ? అవును, ఏదో జనాలకు విశ్వాసం ఉండాలని కొంచెం చెప్తారు కదా. ఇప్పుడు అది భగవద్గీత కొంటేనే అంటే భగవద్గీత కొంటేనే మనం మీరు బతికిపోతాం అది కూడా కరెక్ట్ కాదండి కదా. సో తప్పుడు ప్రచారమే కదా. సో లేదా కంటిమాల వేసుకుంటే అంటే అందరూ కంటిమాల వేసుకుంటున్నారు. కంటిమాల వేసుకున్నారు కదా బతికిపోయాడు, కొన్నాడు కదా బతికిపోయాడు. ఇలాగ మనం ఇది ప్రచారం చేస్తే ఏమవుతుందంటే అందరూ కంటిమాల వేసేసుకుంటారు రేపు. అదే అది కాదు కదా. నిజంగా అది భక్తుడు అవన్నీ అవునా కాదా అనేది చూడాలి. ఆయన అయితే భక్తుడు కాదని నాకు తెలుసు. రెండోది, ఆ ఫోటో నేను చూశాను. ఆ కంటిలో అదే మెడలో ఉంది కంటిమాల కాదు, అవునా. చైన్ అది. చైన్ మన కంటిమాల అని చెప్పి చేస్తే చైన్ అని తెలిసిన అందరూ మనం నవ్వుతారు, ఈ ప్రతిదాన్ని ఇలా వాడేసుకుంటారు అని చెప్పి. వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటారు. దాని మనం కొన్ని మనం ఇటువంటి చేయకూడదు. ఆ విధంగా కాదు కానీ మనం చెప్పొచ్చు భగవద్గీతనే. నిజంగా చూడండి, భక్తుడు కాకపోయినా బతకూడదని అయితే లేదు. నేను అదే అని మళ్ళీ భక్తులైనా చనిపోరని కూడా చెప్పలేదు. అది కూడా లేదు, అదే చెప్తుంది.
అప్పుడు 8 ఇయర్స్ 10 ఇయర్స్ కింద ఫ్లైట్ ఆ, క్రాష్ లా ఎంత మంది చనిపోలేరు. చనిపోలేదా? ఆ చేత అవన్నీ అది మనం వీళ్ళకి భౌతిక అంశాలకు మన భక్తికి లింక్ పెడితే అది తప్పుడుది అది. కరెక్ట్. అది మూఢనమ్మకం కింద కూడా అవ్వచ్చండి. ఆ, అది అంటే ఆ సో దానికి దీనికి సంబంధం పెట్టకూడదు. యాక్చువల్గా అలా సంబంధం పెట్టడం ద్వారా మన భక్తిని అవమానపరిచినట్టు అవుతుంది. అవును ప్రభుజీ. చీప్ చీప్ చేసినట్లు. ఆ, keep చేసి. లేదు 10 వారాలు నోము చేస్తే ఇలా దొరుకుతుంది అదే దొరుకుతుంది అన్న భౌతిక లాభంతో ఆ చాలా మంది ప్రచారం చేస్తారు కదా. ఆ విధంగా ఇలా భక్తి చేస్తే ఈ కర్మకాండ అదే విధంగా సేవ అవుతాం. ఎనిమిదో అపరాధం. 8వ అపరాధం. Yes, yes. కర్మకాండలో ఒక భక్తి భాగంగా పరిగణించడం. కర్మకాండలో భాగంగా పరిగణించడం. Yes, yes. చేత భక్తి అనేది యాక్చువల్గా అంటే అవమానపరచడం, ఒక వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకపోవడం కూడా ఒక అపరాధమే, తెలుసా? అవమానం. ఒక వ్యక్తిని అవమానించాలంటే మనం ఆయన తిట్టక్కర్లేదు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే ఆయన అవమానపరిచినట్టు కదా. చూడండి, ఇంద్రుడు బృహస్పతి వచ్చినప్పుడు ఆయన నమస్కారం చేయలేదు. ఇంద్రుడు బృహస్పతి అనేది తిట్టలేదు, కానీ చూసి చూడనట్టుగా ఆయనకి ఇవ్వాల్సిన నమస్కారం చేయాలి నిలబడి చేయకుండా కూర్చున్నందుకు ఏమైంది? ఆయన ఇంద్ర పదవిని కోల్పోయాడు, అపరాధం వచ్చి కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు, అన్నిటిని కోల్పోయాడు. అంచేత అవమానపరచడం అంటే ఓన్లీ తిడితేనే, కొడితేనే, లేదంటే ఏదైనా చేస్తేనే అవమానం కాదు. ఒక వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకపోయినా అది కూడా అవమానమే. అంచేత ఎప్పుడైతే మన భక్తిని ఇటువంటి లౌకిక స్థాయికి దిగదారు చేస్తామో అది కూడా అవమానం. భక్తి ఇంతకన్నా ఉత్తమమైన కార్యాలు చేయగలదు. ఈ బతికించడం అనేది పెద్ద ఇది కాదు, ఇలా చంపడం అనేది పెద్ద ఇది కాదు. అది కర్మ చేస్తుంది, బతికించడం చంపడం అనేది. మనం చెప్పాను కదా, ఇప్పుడు ఈరోజు చెప్పాను, కర్మ పుట్టుకు కారణం. అంటే పుట్టుకు కారణం చావు కూడా అదే కారణం. ఈరోజు చెప్పుకున్నాం కదా, 3కి 3 గుర్తుందా ఎవరికైనా? కాలము స్థితికి కారణం ప్రభు. ఉమ్, కర్మ కర్మ ఏమో పుట్టుకకి కారణం. ఉమ్. అలానే గుణం వచ్చేసి పరిసరాలకి వ్యవహారానికి కారణం. మన వ్యవహారాలకు కారణం. సంచేత ఈ పుట్టిక చావడం అనేది కర్మ వల్ల అవుతుంది, భక్తితో సంబంధం లేదు. దాని భక్తితో లింక్ పెట్టడం అనేది తప్పు. అప్పుడు మనం కూడా దిగజారిపోతున్నాం, మిగతా వాళ్ళకి మా భక్తి ఇంత గొప్పది ఇంత గొప్పది అని అంటే భౌతికంగా తెచ్చేస్తున్నాం. మనం అది గొప్ప అనుకుంటున్నాం కానీ మనం దాని యొక్క దీన్ని మనం తగ్గించేస్తున్నాం, స్థాయిని. బయట వాళ్ళు అదే చెప్తున్నారు, మా దేవుని పూజిస్తే నువ్వు బతుకుతావు, నీ కష్టాలు పోతాయి. మనం అదే చెప్తున్నాం, లాభం ఏంటి? కానీ భగవంతుడు ఎక్కడ చెప్పలేదు నీ కష్టాలు పోతాయని చెప్పి. భగవంతుడు ఎక్కడ చెప్పలేదు నువ్వు భక్తి చేస్తే చనిపోవు అని చెప్పి. మనం ఎందుకు ప్రచారం చేస్తున్నాం? తప్పు కదా. చేత అవన్నీ తప్పుడు ప్రచారం యాక్చువల్గా. ఈ అంటే సంఘటనని బట్టి మనం చెప్పాలంటే ఏం మెసేజ్ ఇవ్వాలి ప్రభుజీ? ఏం చెప్తాం చూడండి, మన మన జీవితం అనేది ఎప్పుడు ఎలాగవుద్దో తెలియదు. మనం బతకొచ్చు, బతకపోవచ్చు. అవును. బతకాలని రాసుంటే ఎప్పుడైనా బతుకుతాం, చనిపోవాలంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా చనిపోతావు అంతే. కదా. అంచేత మనం ఎప్పుడైతే భగవంతుడు అంటే భగవంతుడి యొక్క యూనో నామస్మరణ ఉన్నోడికి పుట్టినా చనిపోయినా ఒకటే. ఉమ్. భగవద్గీత అదే చెప్తారు కదా, యోగులకి ఒక టైంలోనే చనిపోతేనే వాళ్ళకి జన్మ రాహిత్యం అనేది వస్తుంది. ఆ టైం కాకపోతే వాళ్ళు మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. భక్తులకి ఈ 2 విషయాలు తెలిసినప్పుడు కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకి దీంతో సంబంధం లేదు.
కదా. అంచేత భక్తి చేసుకున్నప్పుడు మనకు చావు పుట్టుకతో సంబంధం లేదు. భగవంతుడు ఏం చేసినా మనల్ని మృత్యు గురి చేసినా, లేదంటే మళ్ళీ బతికేటట్టు చేసినా, భగవంతుడు దాని వెనకాల ఏదో మంచి ప్లాన్ ఉంది. అది మాకు గుర్తుంచుకోవాలి. అందుకనే ఇక్కడ చేస్తుంది, ఎవడైతే భగవంతుడి కష్టాన్ని చూడడో వాడి యొక్క జీవితాన్ని ప్రమాద స్థితిలో పెట్టుకుంటున్నాడు. అంటే మంచి జరిగిన దాని వెనకాల భగవంతుడి కష్టం ఉంది అని తెలుసుకోగలిగినప్పుడు మనం తెలుసుకుని దాన్ని మనం ఓకే ఎందుకు జరిగిందో భగవంతుడు ఎందుకు జరిపాడు అన్న దాన్ని మనం ఎప్పుడైతే మనం చూసుకుంటుంటామో అప్పుడు మనం మంచి స్థితిలో ఉన్నట్టు, లేకపోతే మనం ప్రమాదకరంగా ఉన్నట్టు. చదువుకున్నాం, జాగ్రత్తగా ఉండాలి మనం ప్రచారం చేసుకుంటాం. కాకపోతే ఈ సంఘటన కొంచెము అందరు భక్తి చేయాలని అలర్ట్ చేస్తుందని చెప్పొచ్చు కదా ప్రభుజీ, ఆ, చెప్పొచ్చు కదా. తెలివైన వాడికి ఏంటంటే ఉమ్, జీవితం ఎంత ఏమో అది జీవన దళవల భక్తులు ఠాకూర్ పాడతారు. అది ఎవరు అంటే తామర పువ్వు మీద నీటి బిందులాడది, అది ఎప్పుడు కింద పడిపోతుందో తెలియదు. ఉమ్, ఎవరు చెప్పగలరు అది ఎప్పుడు అలాగే ఉంటుందండి. చిన్న గాలి వేస్తే జారిపోయి ఎటైనా పడిపోవచ్చు నీటిలో. అవును. మనం ఎంత పట్టుకున్నా నీరు ఎంత పట్టుకున్న ప్రయత్నించినా ఆ తామర పత్రాన్ని పట్టుకోలేదు అది. ఉమ్, సో అదే విధంగా మనం ఎంత ప్రయత్నించినా మన జీవితం నిలబడదు, అది తెలుసుకోగలుగుతాము. ఉమ్. అంచేత అశాశ్వతం శాశ్వతం ఏంటంటే భక్తి అని తెలుసుకోగలిగినప్పుడు భక్తి చేసుకుంటాడు. భక్తి చేసుకున్నది దీంతో సంబంధమే లేదు. భక్తి చేయని వాడికే ఎప్పుడున్న చావు బతుకుల వల్ల మంచా చెడు అన్నది ఆయనకి ఏదో ఒకటి ఉంటుంది. కానీ భక్తుడికి చావైనా మంచిగా, చెడు పుట్టికైనా మంచిగా. హరే కృష్ణ హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్న ఉన్నాయి? లాస్ట్ ప్రశ్న. హరే కృష్ణ బ్రదర్. అన్న ప్రభుజీ భక్తి లైఫ్ భౌతికం లైఫ్ కి సంబంధం లేని చెప్పారు కదా. అంటే అవి రెండు సపరేట్ ప్యారలల్ ట్రాక్స్ ప్రభుజీ. అంటే మనం చాలాసార్లు మన భౌతిక లైఫ్ వల్ల భక్తి ఇంపాక్ట్ అవుతుంటది యాక్చువల్ గా చాలా సార్లు. అది మైండ్ అంటే అట్లీస్ట్ మైండ్ పైన అయితే ప్రెజర్ పడుతుంటది. సో అప్పుడు మరి యాక్చువల్గా రెండు ప్యారలల్ కాదు, రెండు ప్యారలల్ అయితే కాదు. కొన్నిసార్లు భగవంతుడు తన భక్తుల మీద కృప జరిపి వాళ్ళకి ఇవ్వాల్సిన కష్టాన్ని కొంత తగ్గిస్తూ ఉంటాడు దాన్ని డెఫినెట్ గా. కానీ ఎలా తగ్గిస్తాడు, ఏ స్థాయిలో తగ్గిస్తాడంటే మనం చెప్పలేము. ఇప్పుడు నా జీవితంలో నా కష్టాలు మారినప్పుడు నేను భక్తి ఎందుకు చేసుకోవాలి? నాకు వచ్చే కష్టాలు వస్తాయి, భక్తి చేస్తాయంటే ఆపోయేతోటి. నేను చేసిన కష్టాలు వస్తాయి, చేయకపోయిన కష్టాలు వస్తాయి. మరి అప్పుడు ఎందుకు చేయాలి నేను? దానికి సంబంధమే లేదు కదా. అవును ఎగ్జాక్ట్లీ. ప్యారలల్ అయితే అట్లా ఉండాలి. ప్యారలల్ అయితే కదా కాదు, ఎక్కడో చోట దీనివల్ల ప్రయోజనం జరుగుతుంది. నేను దీనికి మంచి ఒక ఉదాహరణ ఇస్తూ ఉంటాను జనరల్ గా. ఇప్పుడు చూడండి, సపోజ్ నేను ఓ 20 సంవత్సరాల క్రితం మా ఊర్లో ఒక బ్యాంక్ని దోపిడీ చేసేసి పారిపోయాను అనుకోండి. 20 సంవత్సరాలు పారిపోయి ఇప్పుడు తిరుగుతున్నా అటు ఇటు పోలీసులు ఇంతవరకు తెలియలేదు, నేను ఎక్కడ ఉన్నానో ఆచూకు తెలియలేదు.
తర్వాత నేను పారిపోయిన తర్వాత నేను ఏదో ఇలాగ ఇస్కాన్లోకి వచ్చాను, ఇస్కాన్ భక్తుడిని అయిపోయాను, మంచిగా ఉన్నాను, అందరితో మంచిగా ఉంటున్నాను, అసలు ఇటువంటి నేరాలు చేయడం లేదు. అయినా సరే ఈ 20 సంవత్సరాల తర్వాత ఈరోజు తెలిసింది ఇంకో పలానా ఈ వ్యక్తి పలాసలో ఉన్నాడు. పోలీసులు నన్ను ఏం చేస్తారు? వదిలేస్తారా? అరెస్ట్ చేస్తారు. మరి ఇప్పుడేం చేయడం లేదు కదా నేను. ప్రీవియస్ చేసిందే ఇప్పుడు ఉంది అంచేత నన్ను అరెస్ట్ చేస్తారు. నేను భగవంతుడి దగ్గర ఒకసారి పోలీస్ పర్మిషన్ తీసుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళి, భగవంతుడు ఏం చేస్తున్నాను, 20 సంవత్సరాలు నేను భక్తి చేశాను, లాభం ఏంటి అది తిడుతున్నాను, రైటే తప్ప? ఫూలిష్నెస్. ఎందుకు ఫూలిష్నెస్? 20 సంవత్సరాలు భక్తి చేశాను కదా, ఆయన కోసం సేవ చేశాను, నా జీవితం వదులుకున్నాను, పెళ్లి చేసుకోలేదు, అన్ని వదులుకున్నాను. అంటే మనం ప్రకృతి నియమం బ్రేక్ చేసాం కదా రోజు ఇక్కడ, మరి దానికి కాదు రియాక్షన్. మరి నేను భక్తి చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి? భగవంతుడు నన్ను దీని నుంచి రక్షించినప్పుడు భగవంతుడు ఈ స్థాయిలో రక్షించలేదు, కానీ నన్ను అప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. అరే ఈయన హరికృష్ణ భక్తుడు బాబాయ్ వద్దురే, నన్ను కొట్టరు, మిగతా వాళ్ళని కొట్టినట్టుగా కొట్టరు. ఓకే, తగ్గించాడు అవును కదా, తగ్గించు. మిగతా వాళ్ళు కొట్టినట్టుగా కొట్టరు, మిగతా వాళ్ళని తిట్టినట్టుగా తిట్టరు. తగ్గిందా లేదా కొంత? సో బయటికి నన్ను అరెస్ట్ చేశారు, ఆ బయట వాళ్ళని అరెస్ట్ చేశారు, కానీ నన్ను తీసుకెళ్ళిన విధానం నుంచి అన్ని మారుతాయి. మిగతా వాళ్ళకి ఫీల్డ్ పట్టుకుని లోపల తోయడం వల్ల ఏదో చేస్తారు, నన్ను అలా వేరే రకంగా సివియారిటీ తగ్గిందంటున్నారు. తగ్గుతుంది ఆబ్వియస్గా తగ్గుతుంది. తర్వాత అక్కడ జైల్లోకి కోర్టు ముందు తీసుకెళ్తారు, జడ్జికి చెప్తారు, జడ్జి చూస్తాడా 20 సంవత్సరం ఏం మారలేదు, అరే ఏం కేసు లేదు, ఎంత మంచిగా అయిపోయాడు, వదిలేయచ్చు. అంటే ఆ నేరానికి నాకు జైలు శిక్ష పడాలి, 10 సంవత్సరాలు జైలు శిక్ష, కానీ ఈరోజు వదిలేశాడు జైలు అదే జడ్జి నా యొక్క పరివర్తన చూసి. ఓకే, అక్కడ కూడా వదలలేదు అనుకోండి, జైల్లో పెట్టేశారు, జైల్లో కూడా నా ప్రవర్తన ఇలాగే ఉందనుకోండి, జైలర్ వెంటనే రికమెండ్ చేస్తాడు, చాలా మంచిగా ఉన్నాడు, ఇటువంటి మనం వదిలేవచ్చు అని చెప్పి. సో ఎక్కడో చోట దాని యొక్క ప్రభావం అన్నది, ప్రతిఫలం మనకు కనబడుతుంది. అది ఎక్కడ కనబడుతుందో తెలియదు కాబట్టి మనం అనుకుంటుంటాం భక్తులు ఏం జరగలేదని చెప్పి, భగవంతుడు ఏం చెప్పలేదు కాబట్టి మనకు జరగలేదు. దొరుకుతుంది, కానీ దొరుకుతుంది అని చెప్పి ఆశిస్తూ మనం తప్పులు చేయడం తప్పు. అది భక్తిని దానికోసం చేయడం తప్పు. అంటే ప్యారలల్ అంటే ప్యారలల్ కాదు, అలాగని చెప్పి సేమ్ అంటే కాదు. కొన్నిసార్లు ఇంటర్ఫియర్ అవుతుంటాడు భగవంతుడు, కానీ ఏ స్థాయిలో ఎప్పుడు ఎలాగవ్వాలో అలాగవుతారు. ప్రభుజీ మరి అందరికి అవుతారంటారా, లేకపోతే కొంతమందికి? అందరికి అన్ని పరిస్థితులలో, అన్ని కష్టాలలో. అన్ని కష్టాల్లో కానీ కాదు, చెప్పాను కదా, అది ఆయన ఇష్టం. చెప్పాను కదా, నా అసలు తీసుకెళ్ళకూడదు అనుకో, జైల్లో పెట్టకూడదు అని కూడా నా తప్పు. ఈ తప్పుకని కాదు, ఇంకో తప్పుకైనా ఏదైనా సరే అది మనం ఊహించుకుంటాం కాబట్టి మనం అనుకుంటాం భగవంతుడు ఏం చేయలేదని. భగవంతుడు ఎంతగానో చేస్తున్నాడు, కానీ కొంత కర్మ కూడా ఉంటుంది కదా, లేకపోతే ఏమవుద్ది, మన కర్మ చేయడానికి బిందాస్ వెనక ముందు ఆలోచించాం. ఎందుకని భగవంతుడు ఏం చేసినా, ఇప్పుడు కొంతమంది భక్తులు ఉన్నారు, నేను దీక్ష అయిపోయింది కాబట్టి ఈరోజు ఏం చేసినా మా గురువు తీసుకుంటాడు, నేను ఏం చేయొచ్చు, అది తప్పది. గురువు తీసుకుంటాడంటే గురువు తీసుకుంటే ఇష్టానుసారం చేస్తే నువ్వు కర్మ వస్తుంది, గురువు నా ఇబ్బంది పెడుతున్నందుకు. గురువు తీసుకోవచ్చు మన కర్మలన్నీ, దాని ఉద్దేశం మనం మన ఇష్టానుసారం తీసుకోం, మనం ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి కోరిని చేయమని కాదు దాని ఉద్దేశం. సో అందుకనే అటువంటి ప్రవర్తన మనలో రాకూడదని చెప్పి భగవంతుడు ఏం చేస్తాడు, కొన్నిసార్లు కొన్ని కర్మలు మనకు ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. దానివల్ల ఏంటంటే మన భయం, అమ్మో అంటే భయం మీద మనం ఉంటాం.
కర్మ నాకు కూడా వస్తుంది అని చెప్పింది. లేదా మనం దేవాంతకులం. భగవంతుడు కూడా అమ్మకు తిని అమ్మేశారక మనం ఫ్రీగా వదిలేస్తే. అందుకే భగవంతుడు అప్పుడప్పుడు ముట్టుకెళ్ళేస్తుంటాడు, కర్మ ఇవ్వడం ద్వారా, ఇది ఇవ్వడం ద్వారా, అటు ఇవ్వడం ద్వారా లైన్లో పెడుతుంటాడు. అంత సివియర్గా ఇస్తే కానీ మనం వినం. అది మన 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 బద్ధస్థితి అది. అది మన తప్పు. ఓకే. అజయ్ కృష్ణ, ఐ హోప్ యూ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. అజయ్ కృష్ణ ఎస్ ప్రభు, ఎస్ ప్రభు. ఓకే. అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అటెన్షన్. श्रील प्रभुपाद की जय. गंगा श्रीमद् भागवतम की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो अनंत कोटि वैष्णव की जय. हरे कृष्ण.